ఇంగ్లీష్ గ్రామర్లో ఇన్వర్షన్ అనే ఒక ముఖ్యమైన రూల్ గురించి సింపుల్గా చూద్దాం. ఇంగ్లీష్లో ప్రశ్న అడగాలంటే వర్డ్ ఆర్డర్ మారుస్తాం కదా. ఉదాహరణకు వేర్ ఆర్ యు గోయింగ్లో ఆర్ అనే వర్బ్ సబ్జెక్ట్ ముందు వచ్చింది. ఈ పదాల మార్పునే ఇన్వర్షన్ అంటారు. ప్రశ్నలు అడగటానికి ఇది చాలా ముఖ్యం. అయితే ఇన్వర్షన్ కేవలం ప్రశ్నల కోసమేనా? వేరే ఉపయోగాలు లేవా? ఉన్నాయి. ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి, అంటే ఎంఫసిస్ కోసం కూడా ఇన్వర్షన్ వాడతారు. ముఖ్యంగా నెగటివ్ పదాలు ఇంకా ఓన్లీ లాంటి పదాలు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. నెవర్తో వాక్యం మొదలు పెడితే అది చాలా బలంగా డ్రమాటిక్గా వినిపిస్తుంది. ఇంకో ఉదాహరణ అట్ నో టైమ్ అంటే ఎప్పుడూ లేదు అని చెప్పే ఒక ఫార్మల్ పద్ధతి. ఇక్కడ స్ట్రక్చర్ గమనించండి. ప్రశ్నల్లోలాగే ఇక్కడ కూడా అదే పద్ధతి ఉంది. రూల్ చాలా సింపుల్. నెగటివ్ పదం తర్వాత ఆక్సిలరీ వర్బ్, ఆ తర్వాతే సబ్జెక్ట్ వస్తుంది. ఇదే రూల్ ఓన్లీ లాంటి పదాలకు కూడా వర్తిస్తుంది. ఇది టైమింగ్ని ఎంఫసైజ్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఇన్వర్జన్కి ప్రశ్నలడగడం ఒక్కటే పని కాదు. ఈ ఐడియా తెలిసాక ఇంగ్లీష్ చదివినప్పుడు ఇన్వర్జన్ గుర్తించడం ఇంకాస్త తేలికవుతుంది.